వదిన గారు రండి. ఏమిటి అక్కడ నిలబడ్డావు? మీ కోడల్ని ఒకసారి పిలవండి, దాంతో మాట్లాడాలి. అదేమిటి సావిత్రి, మీ కోడలు అంటావు? ఇది దానిల్లు కదా, అందుకు. సరే పిలు, ఏదో మాట్లాడుతుందట. స్వర్ణ, స్వర్ణ. ఏంటి? నేనే పిలవమన్నాను. ఎందుకు? పిన్నిగారు నీకు వడిబియ్యం పెట్టి తాంబూలం ఇవ్వటానికి పిలుచుకొచ్చారు. అయితే చూడు, పుట్టింటికొచ్చిన నా పెద్ద కూతురికి పుట్టెడు దుఃఖం మూట కట్టి పంపించావు. అలాగా? దానికి బదులుగా తమరు నన్ను ఏడిపించి వెళ్ళడానికి వచ్చారా? అలాంటి పనులు చేయటం నువ్వు కొత్తగా నేర్చుకున్నావు, నాకు రావు. చూడు, అది ఈ ఇంటి పెద్ద కోడలు, నీ తోటి కోడలు. దానికి తాంబూలం ఇవ్వకుండా కన్నెతల్లిగా నీకు నేను ఇవ్వలేను. ఇదిగో, ఇవి వడిబియ్యం, సంక్రాంతి తాంబూలాలు. శత్రువుకైనా ఇచ్చి శుభం తెచ్చుకోవాలి అంటారు. నీ మూలంగా అది నా ఇంటి నుంచి ఏడుస్తూ వెళ్ళింది. దానికి నీ చేతులతో తాంబూలం ఇచ్చి వస్తేనే నేను ఈ గడప దాటొచ్చి నువ్వు వండే ఒడిబియ్యం పాయసం తినేది. అందాక నేను ఈ గడప దాటి నీ ఇంట్లోకి రాను. ఏంటి, తల్లిని కన్న తల్లిని అనే అమ్మగారు కత్తి కట్టినట్టు మాట్లాడుతున్నారు? మారారా? మార్చారా? ఏంటే మారింది? అందరూ నీలా మారే రకాలనుకుంటున్నావా? అంటే మార్చారంటావు? మారలేదు, మార్చలేదు. ఇంతకీ ఇది అక్కడ వేశారా, ఇక్కడ రాసారా? దారిలో కార్లో తయారు చేశారా? ఏంటే వేసేది, రాసేది, తయారు చేసేది? స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇద్దరు కలిసి ఏదన్నా ఛానల్ కి ట్రై చేయొచ్చు. పైగా చాలా అవకాశాలున్నాయి. కొత్త కొత్త ఛానల్స్ కూడా వస్తున్నాయి. అమ్మమ్మా, లైన్ నీదా అమ్మదా? అమ్మ అడిగితే మీరు సీన్ చేశారా? లేకపోతే ఇదంతా మా అమ్మ ఆలోచనేనా? ఏమిటి నన్ను లాగుతావు? నిన్ను లాగకపోతే, సీన్లో నువ్వు లేకపోతే రంజే ఉంటుంది. నువ్వు ఇలా అను సావిత్రి, అప్పుడది అలా అంటుంది, నేను ఇన్వాల్వ్ అవుతానని డైలాగులు నేర్పించారా? లేకపోతే బదిలీల భాషలో ప్రాంప్టింగ్ ఏమన్నా ఇస్తారా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి అంటారు. ఈ మాట 1,00,000 సార్లు అన్నారు, నా పళ్ళు చెక్కు చెదరలేదు. అయినా అంత తేలిగ్గా రాలటానికి నాదేమన్నా మీలా కట్టుడు పళ్ళ వయసా? మీకే పన్ను కదల్లేదు, నా పళ్ళెలా రాల్తాయి? కట్టించుకోవాలనుకుంటుందేమో. ఏం కూసావే? అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి? నా పళ్ళు రాల్చి నా పళ్ళు కట్టిద్దామనే? నేనేమలా అనలేదు. దాని పళ్ళు రాలకొట్టి మీ పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నారేమో అనుకున్నా. ఎవరి పళ్ళు ఎవరు కట్టించుకుంటే నీకేమిటి? అయినా దాని వెనకాలే నిలబడి ఏమిటా మాటలు?
అదేమన్నా నేను దత్త తీసుకుందా? చెవి దగ్గర జోరిగల్లాగా దాని బుర్ర పాడు చేయటం తప్ప మీకు వేరే పనే లేదా? పొండే అవతలకి. అవును, దత్తత తీసుకున్నా. నా కోసం వచ్చిన వాళ్ళని నువ్వు పొమ్మంటవేంటి? వాళ్ళు పోరు. సాకేత్, ముందు వాళ్ళని బయటికి ఎంట్రా. బావా, వాళ్ళని అవమానించాలని ఇలా అంటుంది. నువ్వేం పట్టించుకోకు. వాళ్ళు ఏదో పథకం వేసుకొచ్చారు, అదేంటో తేలాలి. నేనావిడికి తాంబూలం ఇస్తేనే తల్లిగారు గడప దాటొచ్చి పరవన్నం తింటారట. చూడమ్మా, ఇలాంటి బెదిరింపులకి నేను దడవను. వండి అమ్మవారికి నైవేద్యం పెడతా, ఆవిడ ప్రసాదం అనుకొని తర్వాత నేనే తింటా, సరేనా? పథకాలు వేసుకొని కథలు రాసుకురావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. సీత పుట్టెడు దుఃఖంతో వెళ్ళింది. ఆ దుఃఖం నీకు శాపం కాకూడదని తాంబూలం ఇచ్చొస్తేనన్నా దాని మనసు కాస్త నెమ్మదిస్తుంది అంటే ఎన్నెన్ని అర్థాలు తీస్తున్నావు, ఎన్నెన్ని మాటలు అంటున్నావు. కానివ్వవే, కాని నీకు నచ్చినట్టే కాని. మీ అమ్మ పోయిందనుకో. సావిత్రి, ఏమిటమ్మా మాటలు? లేకపోతే ఏంటి బాబాయ్ గారు అదనే మాటలు? స్వర్ణ, ఆ అమ్మవారే అమ్మనుకో. నా మాట తప్పనుకుంటే అలాగే కాని. కానీ నేను మాత్రం మాట తప్పను, ఈ గడప దాటి రాను. రాకండి, ఎవ్వరూ రాకండి. అందరూ మమ్మల్ని వెలేయండి. అనాథలం అనుకొని బ్రతుకుతాం. ఒకరేమో ఆస్తి ఇవ్వమని, మరొకరేమో ఆపేక్ష పంచమని శబదాలు చేస్తున్నారు. కానివ్వండి, ఎవరెన్ని శాపాలు పెట్టినా శాపనార్థాలు పెట్టినా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. చిల్లి గవ్వకు పనికిరానోళ్లే బతకలేమా అని సవాలు చేసి వెళ్ళగాలేంది సమర్థుడైన భర్త తోడుండగా నాకేం భయం, నా బతుకేం భయం? వెళ్ళు. ఏమేం శాపనార్థాలు పెట్టదలుచుకున్నావో అన్ని పెట్టెళ్ళు. స్వర్ణ, మేము వెళ్తామే, లేదంటే మేమే అనిపించామంటారు. అంటించారుగా, ఇక దయచేయండి. అందించి అంటించమని చెప్పింది మీరు కదూ మా అమ్మకు. ఈ పిచ్చి సావిత్రి ఇలాంటి కండిషన్స్ పెట్టదు, పెట్టలేదు. గడప దాటను అని కఠినంగా మాట్లాడదు. అదేమీ చెప్పలేదమ్మా, అంతా కలిసి వచ్చాం. మాట వినబడని అవసరం లేదు తాతయ్య గారు. హ, కళ్ళతోనే అవతలి వాళ్లకు కథలు నేర్పించగలరు. స్వర్ణ, అల్లుడు గారు, తల్లెప్పుడు పిల్లల క్షేమం కోరుతుందని చెప్పండి. చెప్పగలిగితే నచ్చ చెప్పండి, వినగలిగితే ఒప్పించండి. వినకపోతే ఎలా ఇప్పించగలరో అలా దాంతో మీ వదినకి తాంబూలం ఇప్పించండి. ఇదిగోండి, మీ కోడలికి ఇవ్వండి. వస్తాను పిన్ని గారు, వస్తాను బాబాయ్ గారు, వస్తాను వదిన గారు. మంచిది. చూసావా బావా ఎలా సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుందో? నన్ను బెదిరించింది కాక నిన్నెలా రెచ్చగొడుతుందో చూడు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ కాదే, సావిత్రి అనే ప్రతి అక్షరంలో అర్థం ఉంది. ఆ తాంబూలమైన మీ మధ్య సఖ్యత చేకూరుస్తుందనే ఆశ. అక్క తాంబూలం ఇస్తే చెల్లికి ఆశీర్వచనం దక్కుతుందని సద్భావన. నీ సంసారానికి శుభం కలుగుతుందని నమ్మకం.
నీ పెడసరితనంతో ప్రతిదానికి ఊరికే పెడతా తీకు. సాకేత్, నీ అత్తగారు చెప్పింది అర్థం చేసుకో. దాన్ని తాంబూలం ఇచ్చేలా చెయ్యి. ఇవ్వనంటే తన్ను, నరుకు, చంపు. ఇదేనా మీరు చెప్పేది? అలా చెప్పేదే అయితే అదే ఆ పని చేసేది. మంచి కోరి చెబితే ఎందుకలా అందరి మీద విరుచుకుపడతావు? స్వర్ణ, ఇంతమంది చెప్తున్నారు వినమ్మా. వినను కాక వినను. వినకపోతే పోవే, దరిద్రం పట్టిపోతావు. ఆ, ఇది బావా వీళ్ళ కోరిక. ఏంటిది ప్రతి దానికి గొడవ? ఇంట్లో ఉండాలంటేనే విరక్తి కలిగేలా ఉంది. ఛ! స్వర్ణ మేము వెళ్తామే. బావా ఇదంతా సీత డైరెక్షన్, అమ్మ యాక్షన్. నీ ఓవర్ యాక్షన్కి నా దగ్గర రియాక్షన్ లేదు. వెళ్ళవతలకి. ఎవరిష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేయండి. అది కాదు బావా. స్వర్ణ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండు. నువ్వు ఏంటి బావ ఇలా అంటున్నాడు? నిజంగా నాది ఓవర్ యాక్షన్ అయిందా? ఈ మాత్రం ఓవర్ లేకపోతే నా గోల్ నేను ఎలా రీచ్ అవుతాను? బావ నైస్ చేయటం ఎంత పని చెప్తా. సారీ బావా, బాధ పెట్టానా? వదిలే. సరే వదిలేస్తాను. నీకోసం నా పంతం పట్టుదల వదిలేస్తాను, సరేనా? సరే అను బావా. నీ బాధ నాకు అర్థమైంది. తాంబూలం ఇవ్వకపోతే మనకేమన్నా కీడనేగా? బుజ్జిగాడికి క్షేమం కాదనేగా? సరే బావా, ఈ రాత్రికి ఇంకా ఆలోచిస్తాను. నా కోసం నువ్వు ఇలా ఉండటం నేను చూడలేను. మనం సంతోషంగా ఉండాలనే నా తాపత్రయం. నీ సీరియస్నెస్ తట్టుకోలేను బావా. ప్రతి దాన్ని ఇష్యూ చేయకు స్వర్ణ. చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు. నేను పాజిటివ్గా తీసుకుంటా, నిన్ను ప్లెజెంట్గా ఉంచుతా, ఓకేనా? ప్లీజ్ బావా. చెప్పు వాసంతి. నమస్తే ఆంటీ. ఫార్మాలిటీస్ తర్వాత ఫ్లాష్ న్యూస్ ఏమిటో చెప్పు. ఆంటీ ఇప్పుడే స్వర్ణింటి దగ్గర సీమ టపాకాయల మూత మోగిపోయింది. ఏంటది? ఈ గొడవ మనకేమైనా ఉపయోగపడుతుందా ఆంటీ? ఈ గొడవను వాడుకోవచ్చంటారా? వాడుకోవచ్చా అని అడుగుతావేంటే పిచ్చిదానా? చలిమంటగా కాచుకోవచ్చు. ఆ మంటనే చితి మంటలుగా మార్చేయొచ్చు. మంచి అవకాశంగా మలుచుకోవచ్చు. స్వర్ణకు నచ్చజెప్పు. వాళ్ళని కలిపినట్టే కలిపి కలవనంత దూరం, కలవలేనంత దూరం పెరిగేలా చెయ్యాలి. శాశ్వతంగా విడదీయాలి. అలా ఎలా ఆంటీ? ఊహు అని బిగుసుకున్న స్వర్ణ చేత అనిపించు. అక్కవైపు అడుగులు వేయించు. హారతులిప్పించు. సాంబ్రాణి పొగని నిప్పులుగా చేయి. దానిమీద ఉప్పు చల్లు. మంట ఊది మిరపగింజలేసేయి. ముందు చిటపట, ఆ తర్వాత ఘాటు. అంతే. భరించడం కాదు, ఇక జన్మలో కలవలేరు. ఆహా, ఎంత గొప్పగా చెప్పారంటీ. ఇంతకాలం భాగీరథి ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకున్నాను. కానీ మిరపకాయల పొగ అని ఇప్పుడు అర్థమైంది. చాలే ఆపు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి.
లేకపోతే నీకు అడ్రస్ లేకుండా పోతుంది. అయ్యో సీరియస్ అవ్వకండి ఆంటీ, వెంటనే పనిలోకి దిగిపోతానుగా. ఉమ్. ఏంటి అప్పుడే ఫోను? ఎప్పుడూ నీ మేలు కోరేదాన్ని. నాకు అప్పుడు ఇప్పుడు ఏముంటుంది చెప్పు? అక్కడ జరిగిన రగడా జగడా చూసి ఆలోచిస్తూ అలా 1 కిలోమీటర్ వచ్చేశాను. నా మైండ్లో కేజీ ఆలోచన వచ్చింది. ఏంటది? ముందు నీ సంగతి చెప్పు. నువ్వు మీ అక్కకి తాంబూలం ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా? ఏంటి నీకేమన్నా పిచ్చా? నా సంగతి తెలిసి కూడా ఏంటి ఆ ప్రశ్న? నేను వెళ్ళి దానికి తాంబూలం ఇవ్వడం ఏంటి? ముందు నీ పిచ్చి ఆవేశాన్ని తగ్గించుకో. పిచ్చి తగ్గుతుంది. అప్పుడు నేను పిచ్చో కాదో నీ పిచ్చితనానికి అర్థమవుతుంది. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం స్వర్ణలతాదేవి, ఇప్పుడు నీ మీదున్న అభిప్రాయం అందరిలో తొలగిపోవడానికి నీకు దక్కిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలి. జనం చేత శబాష్ అనిపించుకోవాలి. వచ్చిన పేరుని తుడిచేసుకోవాలి. ఏం చెప్పదలుచుకున్నావో తిన్నగా చెప్పు, లేకపోతే మానే. ఎవరి కోసమో ఏదో చేయమంటే నేను చేయను. తప్పు బిడ్డ. దైవం నాతో పలికిస్తుంది. నువ్వు ఆచరించు. అదృష్టశాలిగా అభినందనలు అందుకో. ఏయ్ స్వర్ణ, నీకు మంచితనం దక్కే అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. సాకేత్ నా భార్య దేవత అని మెచ్చుకునే ఛాన్స్ కూడా వచ్చింది. ఎంత సహృదయం అని భుజం తట్టి మెచ్చుకునే సమయం వచ్చింది. తిన్నగా వాగు, లేకపోతే మాడు పగులుతుంది. నా మాడు పగిలితే నీకే లాస్. అసలు ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? తాంబూలాన్ని తీసుకెళ్ళు. సహనం గల సాధ్వి అనిపించుకో. అక్కడ కూడా మేమొస్తాం. టైం చూసి ఆ సీతా మహాలక్ష్మి బ్యాడ్ అని బ్రాండ్ వేస్తాం. టైం రాకపోతే? అదే పని మీద వెళ్తుంటే రాకెక్కడికి పోతుందే? పోయినా నీకు గుడ్ తగ్గుతుంది కదా. కాపలా కుక్కల్లా అవకాశం కోసం మేం కాచు కూర్చుంటాం కదా. నువ్వు ధైర్యం చేసిరా, నేను దడదడలాడిస్తాను. అంతేనంటావా? అనుమానాలేమీ పెట్టుకోకు. అధ్యాయం గుర్తుకు రావడం లేదు కానీ ఇది గీతలో కృష్ణుడు అర్జునుడికిచ్చిన ప్లాన్ లాంటిదే. సరే అయితే ఆలోచించి చెప్తా. ఆలోచిస్తా అంటే అంతే సంగతులు. బద్దకిస్తావు. ఓకే అనేసి. సరేలేవే. థ్యాంక్ గాడ్. రేపు నువ్వు వెళ్లే ముందు ఫోన్ చేయి. నేను కూడా వచ్చేస్తా. సరే అలాగే. బావా కోపంగా ఉన్నాడు, ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు. వాసంతి చెప్పింది బానే ఉంది. సరే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవుదాం. ముందు బావని బుట్టలో వేసుకుందాం, తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ ట్రై చేద్దాం. కాఫీ తీసుకోండి అత్తయ్య గారు. మావయ్య గారు. ఇదేంటి తెల్లారగానే ఊరేగటానికి వెళ్ళేది? ఎప్పుడు లేని పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. ఏంటి స్వర్ణ వెతుకుతున్నావు? అమ్మ పెట్టెలిన తాంబూలం. దేనికి? అక్కకు అది ఇచ్చొస్తే కాని గడప దాటను, ఒడిబియ్యం పాయసం తినను అని కండిషన్ పెట్టిందిగా. అందుకని అది మళ్ళీ మీ అమ్మకి ఇచ్చేసి వస్తావా? అదే మరి. అలా ఆలోచించే నన్నేదో ఒకటి అనిపిస్తారు. స్వర్ణ ఎందుకది? ఎందుకీ పంచాయతీ? అక్కడే ఇచ్చొద్దాం అనుకుంటున్నా. ఏమిటి నిజంగా ఇచ్చి రావడానికా వెళ్ళేది, లేకపోతే దాన్ని వెక్కిరించి రావడానికా?